దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె మారుదును అని ఇక్కడ యోబు గారు చెప్తున్నట్లుగాను, కింద నా పాదములు ఆయన అడుగు జడలను విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కింద ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. ఇలాగ యోబు గారు చూసినట్లయితే దేవుని దగ్గర ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడో, ఆయన మార్గంలో ఎలాగ జీవించాడో, దేవుణ్ణి అనుసరించి విడవకుండా ఎలా నడుచుకున్నాడో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకని మనకి జీవితంలో దేవుడు మనల్ని సువర్ణంగా మార్చడం అవసరమా కాదా? చెప్పండి, దేవుడు మనల్ని సువర్ణంగా మార్చడం అవసరమా కాదా? అవసరం. ఇది నాన్న బంగారం అంటే ఇష్టపడరా? చెప్పండి. ప్రపంచ దేశాలు మీరు చూస్తే ఒక్కొక్క దేశానికి ఎన్నో టన్నులు బంగారం కొని పెట్టుకున్నారంట. ప్రపంచంలో ఇండియా దేశం కానీ, చైనా దేశం కానీ, రష్యా దేశం, అన్ని దేశాలు కూడా ఎన్నో టన్నులు బంగారం కొని పెట్టుకున్నారు. అది విలువైంది, ఎప్పటికీ పాడవదు. అది విన్నారా? ఎప్పటికీ పాడవదు. ఆ బంగారం అనేది పాడవదు. అందుకని ఆ బంగారం కొని పెట్టుకున్నారు. అది ఎప్పటికీ విలువగా ఉంటుంది. అది రేటు కూడా చాలా ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. డబ్బులు అవసరపడాలా ఏం చేయొచ్చు? బంగారం కుదపెట్టుకోవచ్చు, లేకపోతే బంగారం అమ్ముకోవచ్చు. కాబట్టి బంగారం ఉంటే ముఖానికి అందం కనపడుతుంది, అది మెరుస్తూ ఉంటుంది. దాని బంగారం ఉంటే ఆ మనిషికి చాలా విలువ ఉంటుంది. బంగారం వేసుకుంటే ఏముందంట, మనిషికి చాలా విలువ ఉంటుంది. అయ్యో ఇది ఒంటి నిండా బంగారం ఉందని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితాన్ని దేవుడు బంగారంగా మార్చాలని చూస్తున్నాడు. ఎవరంట? దేవుడు మన జీవితాన్ని బంగారం లాగా మార్చాలని చూస్తాడు. ఒక క్షీణించిపోయే, ఒక క్షయమైపోయే బంగారం లాగా కాకుండా దేవుడు మనల్ని బంగారం లాగా మార్చి పరలోక రాజ్యంలో మనల్ని బంగారముగా ఆయన దగ్గర కూర్చుండబెట్టాలని దేవుడు కోరుచున్నాడు. అందుకే యోబు చెప్తున్నాడు, నేను నడిచే మార్గం అంటే మన జీవిత ప్రయాణం అంతా దేవుడికి తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత, అంటే శోధించడం అంటే ఏంటి? అగ్నిలో వేయటం. ఏమంట? అగ్నిలో వేసేటప్పుడు ఆ బంగారం ఏమైందంట, పాత బంగారం కాస్త కొత్త బంగారం అయిపోయి సువర్ణంగా బంగారం ఏదంట కొత్తగా మారిపోద్ది. అలాగే దేవుడు మనిషికి జీవితాన్ని బంగారంగా మార్చాలనుకుంటున్నారు. ఇది మంచిదా కాదా? చెప్పండి. మట్టి అయిన మనుషుడు, ఏ మనిషి అంట? మట్టి అయిన మనుషుడు ఏమవుతుందంట? బంగారులాగా మారుతున్నాడు. ఒక మట్టిలోంచి తీయబడిన బంగారము ఎంతో విలువైనది కనబడుతుంది. అలాగే మట్టిలోంచి తీయబడిన మనిషి కూడా దేవుని దృష్టిలో ఒక బంగారం లాగా మార్చబడుతున్నాడు. అందుకే యోబు చెప్తున్నాడు కింద మరి 11వ వాక్యంలో, నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి. చూడండి, నేను నడిచే మార్గం దేవుడు తెలుసు అన్నాడు. కింద చెప్తున్నాడు, నా పాదములు దేవుని యొక్క అడుగు జాడలను విడవకుండా నడిచి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి నడిచి తిని. కాబట్టి మన జీవిత ప్రయాణంలో లోకాన్ని చూసి నడిచే ఉన్నారు, మనుషులను చూసి నడిచే ఉన్నారు, పరిస్థితులను చూసి నడిచే ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గారు దేవుణ్ణి చూసి మాత్రమే నడిచాడు, దేవుని అడుగు జాడలు మాత్రమే నడిచాడు. ఇటు అటు తిరిగి తొలగిపోకుండా ఆయన మార్గంలో మాత్రమే ఆయన నడిచాడు. కానీ సొంత మార్గులు నడవల. కావలసినంత డబ్బు ఉంది. తూర్పు దేశము అంటే అదంతా ఇప్పుడు బబులోని దేశం అంటున్నప్పుడు మనం ఏ దేశం అంట? తూర్పు దేశం జ్ఞానులు వచ్చారు యేసుప్రభుని కనుగొనడానికి. అలాగే తూర్పు దేశం అంటే చాలా ధనవంతులు వాళ్ళు. అలాంటి దేశంలో ధనవంతుడిగా ఉన్నాడు. ఊజ్ అనే దేశంలో ఆయన గొప్ప ధనవంతుడు. అంత ధనమున్నా కూడా ఆయన ఎవరిని అనుసరించి నడుస్తున్నాడు? దేవుణ్ణి. చెప్పండి. ఆయన చాలా డబ్బు ఉంది, చాలా బంగారం ఉంది. ఆ దేశంలో ఆయన కంటే ధనవంతుడు ఎవడూ లేడు. 10 మంది పిల్లలు ఉన్నారు, 1000 గొర్రెలు, ఒంటెలు, గాడిదలు అన్నీ ఉన్నా కూడా ఆయన ఎలా ఉన్నాడంటే దేవుణ్ణి మాత్రమే అనుసరించి
నడుస్తున్నాడు. సొంతంగా ఆయన ఎక్కడ కూడా నడిచినట్లుగా ఏ మాత్రం కూడా కనపట్ల దేవునికి ఇష్టమైనది ఏదో అది మాత్రం ఆయన చేసినట్లుగాను దేవుని మహిమకరంగా జీవించినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే సువర్ణంగా మనం మార్చబడినప్పుడు కీర్తన గ్రంథము 66:10 చూడండి. కీర్తన గ్రంథము 66:10 చూడండి. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. ఇక్కడ మనం చదువుతున్నాం, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు. నిర్మలు అంటే ఏంటండి? శుద్ధంగా. ఎలాగంట? శుద్ధంగా లేకుండా ప్రకాశముగా. ఎలాగంట? శుద్ధమైన ప్రకాశంగా నీవు మమ్మల్ని చేసి ఉన్నావు. కాబట్టి దేవుడు మనల్ని ఒక సువర్ణంగా, ఒక వెండిలాగా శుద్ధంగా ప్రకాశంగా చేయటం మనకు కావాలా వద్దా? బంగారాన్ని మెరుగు పెడతాం. మనం మెరుగు పెడితే ఏమైంది? కొత్తగా మారిపోతుంది. తల 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 మెరుస్తూ ఉంటారు. దొంగలంతా మన వెనకాల తిరుగుతుంటారు. ఎందుకు దొరికితే ఇట్లాంటి జాట్పాట్ కొట్టాలరా, ఇట్లాంటి బంగారం దొరికిందంటే మన లైఫ్ సెటిల్ అయిపోద్ది అని చెప్పి ఏం చేస్తారు? దొంగలు మన వెనకాలే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని నిర్మూలలుగా చేయాలని, శుద్ధంగా చేయాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మన జీవితం ఎంత శుద్ధంగా చేస్తే అంత మంచిది. బంగారాన్ని కాల్చినప్పుడు ఎంత కష్టం ఉంటుంది, అగ్నిలో వేసినప్పుడు దానికి ఎంతో కష్టం ఉంటుంది. కాలుతా మరుగుతూ ఉంటే, అది అటు ఇటు ఉడుకుతూ ఉంటే దానికి చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని కనుక అది భరించిందంటే అది బయట చేసిన ఎలా ఉంటుంది? కొత్తగా తల 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 తలలా మెరుస్తూ ఉంటుంది. అందుకని దేవుని బిడ్డ మనము పాత జీవితం కావాలా, కొత్త జీవితం కావాలా? చెప్పండి. పాత జీవితం కావాలా, కొత్త జీవితం కావాలా? దేవుని సందుకు వచ్చిన తర్వాత మనం ప్రతిరోజు కూడా మార్పు పొందాలి. ఏముందంట? కొత్త జీవితం. యెషయా గ్రంథం 48:10 చూడండి. యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నేను నిన్ను పుటమ వేసి తిని, వెండిని వేసేట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. కాబట్టి ఇబ్బంది కొలిమి అంటే దానిలో ఒక భయంకర మంట పెడుతుంటారు. కింద నుంచి ఏం చేస్తారు? మంట తిప్పుతూనే ఉంటారు. తిప్పుతుంటే మంట పొంగుతూ ఉంటే కనుక ఆ మంట పొంగినప్పుడు ఈ బంగారం ఏమైంది అంట? మరుగుతూ ఉంటుంది. నీళ్లు మరిగినట్టు ఏమైంది అంట? అది మరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక శుద్ధ చేయాలని, మరి కింద చదువుచున్న 11వ వాక్యంలో నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామము అపవిత్రపరచబడినేలా నా మహిమ ఎవరికి నేను ఇచ్చేవాడినో కాదు. కాబట్టి దేవుడు మనల్ని పవిత్రపరచాలని, అపవిత్రత అంతా తొలగించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పుటం వేయాలా వద్దా? చెప్పండి. దేవుడు మనల్ని పుటం వేయాలా వద్దా? దేవుడు తప్పకుండా మనల్ని పుటం వేసేటప్పుడు శుద్ధ సువర్ణంగా మనము మార్చబడతాం. జకర్యా గ్రంథము 13:9 చూడండి. జకర్యా గ్రంథం 13:9. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామను బట్టి మొరపెట్టగా నేను వారి మొర ఆలకించును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుచున్నాడు? వెండిని అగ్నిలో వేసినట్లుగా శుద్ధపరచును, బంగారమును శోధించినట్లుగా వారిని నేను శోధిస్తాను. వారు నాకు నామమును బట్టి మొరపెట్టగా నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. కాబట్టి దేవుడు మనకి మంచి చేయాలనుకున్నాడా, చెడు చేయాలనుకున్నాడా? చెప్పండి. మనల్ని శుద్ధి చేయాలని కోరుచున్నాడు, పరిశుద్ధపరచాలని కోరుచున్నాడు. అదే సమయాన్ని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించాలని కూడా దేవుడు
కోరుచున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ యొక్క యోబు గారిని మనం చూస్తున్నాము. నేను నడిచే మార్గం అంతా ఆయనకి తెలుసు, ఆయన నన్ను సువర్ణంగా మార్చును అంటున్నాడు. ఏమన్నాడు? ఆయన నన్ను సువర్ణంగా ఏం చేస్తాడంట? మారుస్తాడు. ఎలాగ మారుస్తాడు? ఆయన నన్ను శోధించిన తర్వాత ఏం చేయాలట? అంటే దేవుడు ప్రతిరోజు మనల్ని పరీక్షించాలా వద్దా? చెప్పండి. పరీక్షించి మనల్ని పరిశోధించి మనల్ని క్లీన్గా శుద్ధంగా చేయాలా వద్దా? జీవితాన్ని శుద్ధి చేసేది ఎవరండి? దేవుడు మాత్రమే. బంగారాన్ని కమసాల దగ్గర తీసుకెళ్తే అతను ఏం చేస్తాడు? దాన్ని శుద్ధి చేస్తాడు కమసాల వాడు. కానీ మనిషి జీవితాన్ని శుద్ధి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అది అప్పుడు అక్కడ కూడా కమసాల దగ్గరికి వెళ్ళాలి కదా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కమసాల దగ్గరికి వెళ్తేనే అతను శుద్ధి చేస్తాడు. అగ్నిని కమసాల దగ్గరికి వెళ్తే శుద్ధి చేస్తాడు. మరి మనల్ని, మనకు కూడా కమసాలుడు ఉన్నాడు. మనకు కూడా ఎవరినంట? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. మనకు కూడా ఒక కమసాలు ఆయన ఉన్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఎవరండి? దేవుడు. సాకలవాణి సబ్బు వంటి వాడు. ఎవరైనా దేవుడు. దేవుడు మనల్ని శుద్ధి చేసే విషయంలో ఒక కంసాలి అగ్నిగా కనబడుచున్నాడు, ఒక సాకలవాణి సబ్బుగా కనబడుచున్నాడు. అందుకే దేవుని బిడ్డను మన అందరం కూడా ప్రతిరోజు కూడా దేవుని ద్వారా మనం శుద్ధి చేయబడాలా వద్దా చెప్పండి? ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కంసాల దగ్గరికి వెళ్ళాలి. మనిషిని శుద్ధి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కంసాల దగ్గరికి పోవాలి. ఆ కంసాలు ఎవరు చెప్పండి? దేవుడు. అందుకని మనకి జీవితాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ ఎవరి కోసం వస్తుంది? పరిశుద్ధుల కొరకు వస్తుంది. మొట్టమొదటి ఎవరి కోసం వచ్చాడు? క్రీస్తు యేసు పాపులు రక్షించాక లోకానికి వచ్చాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు? పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి, పాపము లేని పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రెండోసారి ప్రత్యక్షం అవుతున్నాడు. ఎవరి కోసం అంట? పాపము లేని పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి ఏం చేస్తాడంట? రెండోసారి ఆయన ఏం చేస్తాడు? ప్రత్యక్షం అవుతున్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు కంసాలి అగ్ని వంటి వాడు అంట. ఎలాంటి వాడు చెప్పండి? కంసాలి అగ్ని వంటి వాడు. అందుకని మన అందరం కూడా కంసాలు కొలుములో వేయబడాలా వద్దా చెప్పండి? కొలుములో వేయబడాలా వద్దా? కొలుములో వేస్తే ఏమవుతాం? మనము శుద్ధీకరించబడతాం. మన హృదయం శుద్ధీకరించబడుద్ది, మన మనసు శుద్ధీకరించబడుద్ది, మన ఆత్మ శుద్ధీకరించబడుద్ది, మన శరీరం అంతా శుద్ధీకరించబడుద్ది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక బంగారాన్ని మెరుగుపడతా కంసాల దగ్గరికి వెళ్ళినట్లుగా మన జీవితాన్ని మెరుగుపడతాకి దేవుని సంధికి వచ్చి మనం ఏం చేయాలంట? శుద్ధీకరించుకోవాలి. దేవుని సంధికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. యేసుప్రభు ఏం చేస్తాడు? శిష్యుడి యొక్క పాదాలు కడిగాడు. ఏం కడిగాడంట ఆయన? శిష్యుడి యొక్క పాదాలు కడిగాడు. ఎందుకని కడిగాడు? మీ పాపాలు శుద్ధి చేయబడాలి. ఏం చేయబడాలంట? మీ పాపాలు శుద్ధి చేయబడాలి. మరొక స్థలంలో వాక్యం ఏం చెప్తుంది? ఆయన వాక్యము చేత మనల్ని ఏం చేస్తాడంట? ఉతక స్నానం చేస్తాడ. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం రాస్తుంది. వాక్యముతో ఏం చేస్తాడంట? ఆయన మనల్ని ఉతికి శుభ్రం చేస్తాడంట. చదవండి. అటువలే మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలని కోరుచున్నాడు. ఏం కోరుచున్నాడంట? మన పాట ఉంది. పరిశుద్ధపరచుము దేవా నన్ను మార్చుము చూచుటకు, పరిశుద్ధపరచుము దేవా నన్ను మార్చుము నీ ముఖమును చూచుటకు. దేవుని ముఖం చూడాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. పరలోక రాజ్యంలో దేవుని ఏమని పిలుస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడి దగ్గర నిలబడాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని
చూడు. ప్రభువుని చూడాలంటే మన దగ్గర ఏముండాలి? పరిశుద్ధత. దానికి మారు మనసు పొందాలి, పాపక్షమా పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, వాక్యాన్ని పొందుకొని శుద్ధీకరించబడాలి, ఆత్మ వరాలు పొందుకొని మనం ఏం చేయాలంటే పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. పరిశుద్ధులుగా మార్చబడి ఏం చేయాలంటే దేవుని ఎదుట మనము నిలబడాలి. అందుకే యోబు గారు దేవునికి అప్పగించుకున్నాడా వద్దన్నాడా? దేవుడు యోబు గారికి ఇచ్చిన శోధనలన్నీ ఇప్పుడు మీకు చదివిస్తాను నేను కొన్ని కార్యాలు. యోబు గారు వెళ్ళిన మార్గం చాలా కఠోరమైన మార్గం. ఏ మార్గం అంట? చాలా కఠోరమైన మార్గంలో వెళ్ళాడు. కాబట్టి దేవుని బిడ్డను మనము యోబు గారిని మనం మాదిరిగా తీసుకున్నట్లయితే ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు, ఎంతో సంపన్నుడు అయినప్పుడు కూడా ఆయన దేవునితో కలిసి జీవించాడు. అయితే ఆయన జీవితంలో కలిగిన సర్వ సంపదలు ఏమైనాయంట? అన్నీ పోయినాయి. చెప్పండి అందరూ, ఏం పోయినంట? అన్నీ పోయినాయి. చదవమ్మా, నువ్వు స్పీడ్గా చదవాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గారి గురించి మన అందరూ తెలిసిన విషయమే. మరి ఆయన ఊసు దేశమందు ఎలా ఉన్నాడంటే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసరించిన వాడు. ఏంటి, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిన వాడు. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? సాతానుకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడంట? చెప్పండి అందరూ, ఎవరికి అప్పగించాడు? ఎవరు చెప్పారు ఆ మాట? స్వయాన్ని దేవుడే చెప్తున్నాడు. ఏమన్నాడు? నిష్కారణంగా అతను నువ్వేం చేస్తావు? శోధించడానికి. దేనికంట చెప్పండి? నిష్కారణంగా నీవు నన్ను ప్రేరేపించావు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడంట? 2వ అధ్యాయం 3వ వాక్యంలో అతని గురించి మాట్లాడుతూ నీవు నన్ను ప్రేరేపించను, అతడు ఇంకా తన యథార్థను వదలట్లేదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కారణము లేకుండా నిష్కారణంగా, ఇక్కడ రాస్తుంది చూడండి, నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను. యోబు గారు ఏ తప్పు చేయకుండా చాలా నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా, భయభక్తులు గలవాడిగా, చెడుతలను అసహించుకున్నవాడిగా ఉంటే ఆ యొక్క యోబు గారిని పాడు చేయడానికి సాతాను ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ప్రేరేపించి అతనికి నాశనం చేయడానికి పర్మిషన్ తీసుకొని, దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఏం చేస్తుంట? ఒకే రోజు అన్ని నాశనం చేస్తుంది. గాడిదలు, ఒంటెలు, ఆవులు, ఎద్దులు, ఏంటి పనివాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు అందరూ ఏమైపోయారంట? చనిపోయారు. ఏమైపోయారంట? అందరూ చనిపోయారు. ఎవరు చేసే పనిది? సాతాను చేసే పని. నిష్కారణం అంటే కారణం లేదు, రీజన్ లేదు. రీజన్ లేకుండానే దేవుణ్ణి ప్రేరేపిస్తే, దేవుడు పర్మిషన్ ఇస్తే సైతాన్ని పోయి ఏం చేస్తాడు? యోబు గారికి ఈ 14వ వాక్యం చదివారు. 15వ వాక్యం చదవండి. 1:15. ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. ఇక్కడ మనం చూసినట్లయితే పశువుల యొక్క సంపద నాశనం అయిపోయింది. ఏ సంపద అంట? పశువులు కూడా ఒక ధనం ఆయనకి. ఈ దినాల్లో మనకేంటంటే కార్లు, ఆ తర్వాత బంగ్లాలు, స్థలాలు, బిజినెస్లు, బంగారము, క్యాష్, డబ్బు, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఆ రోజుల్లో ధనం అంటే ఏంటి? ఆవులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఆస్తి అనమాట ఆ రోజులో. ఎందుకంటే బంగారం పిల్లలు పెట్టవు. ఎవరు పిల్లలు పెడతారు? గొర్రెలు పిల్ల పెడతాయి, మేకలు పిల్ల పెడతాయి, ఆవులు పిల్ల పెడతాయి, గాడిద పిల్ల పెడతాయి, ఒంటెలు పిల్ల పెడతాయి. బంగారం పిల్ల పెట్టవు. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ సంపద అంతా సంపాదించుకొని పెట్టుకొని వాటి ద్వారా పిల్ల కనుక్కుంటూ ఐశ్వర్యవంతులుగా మారేవాడు. అయితే ఇక్కడ 14వ వాక్యంలో పశువులు, ఎద్దులు ఏమంట? ఎద్దులన్నీ కూడా ఏమైనంట? ఒకే రోజు చచ్చిపోయినాయి. కింద చదవండి 17వ వాక్యం. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఇక్కడ 16లో చదువుచున్నాం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టెను, కాల్చివేసెను. దాన్ని నీకు తెలియచడానికి ఒక్కనే వచ్చి అన్నాడు. ఇక్కడ ఏం కాలిపినంట? గొర్రెలు. ఏమంట? గొర్రెలు. ఆ తర్వాత కిందకు వస్తే ఏమని రాస్తుంది?
ఒంటెలు ఎవరంట? ఒంటెలన్నీ చచ్చిపోయినాయి. ఆ తర్వాత కిందకు వస్తే ఏమని రాస్తుంది? 18. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంట, పశువుల యొక్క సంపద అంతా నాశనం అయిపోయింది, సేవకులందరూ చచ్చిపోయారు, గొర్రెలు చనిపోయినాయి, ఒంటెలు చనిపోయినాయి. ఇలాగ మనం చూసినట్లయితే తన కుమారులు కుమార్తెడు ఏమైపోయారంట? చనిపోయారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ పోయినప్పుడు యోబు గారికి ఏం రావాలి? దుఃఖము, బాధ, వేదన రావాలి. ఎంత కష్టపడి సంపాదించుకున్న సంపద అంతా ఒకేసారి ఏమైందంట? పోయింది. మనం తట్టుకుంటామా? మనమైతే ఏం చేస్తాం? ఇంకా మనం బతకలేము, సమాజంలో అన్నీ పోయినాయి, ఏమి లేని చెప్పి మనం ఏం చేస్తాం? సూసైడ్ చేసుకోవాలనుకుంటాం. ఏమనుకుంటాం? నేను సూసైడ్ చేసుకుని ఏం చేయాలంట? చనిపోవాలని చెప్పేసి చాలా మంది చూడండి, రైతులు ఉంటారు, రొయ్యల చెరువులు ఉంటాయి, రొయ్యల చెరువులు, చేపల చెరువులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న డబ్బంతా ఆ రొయ్యల చెరువు పెట్టుబడి పెట్టేస్తారు. ఒకేసారి తుఫాన్ రాగానే ఏమైతే ఆ రొయ్యలన్నీ ఏమైతే అంట కొట్టుకొని వెళ్ళిపోతాయి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఏండ్రు డబ్బా ఉంటుంది, ఏండ్రు అంటారు. ఏమంటా? ఎండ్రిని డబ్బా చూసి ఏం చేస్తాడు? అక్కడే తాగి అక్కడే చచ్చిపోతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు దాని మీద అప్పు పెట్టుంటాడు, లక్షల రూపాయలు అప్పులు పెట్టుంటాడు. ఇక అవి కట్టలేడు, ఇక బతుకుంటూ దాన్ని తట్టుకోలేడు. కాబట్టి అక్కడే సూసైడ్ చేసుకుంటాడు. అలా నేను చాలా మంది చూస్తాను. రైతులు కూడా ఎంతో మంది అలాగా రకరకాలైన పంటలు నష్టపోయినప్పుడు వాళ్ళు అలాగే చనిపోవడం నేను చూస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటివన్నీ జరిగినప్పుడు యోబు గారు ఏం చేశారంట చూడండి, 18వ వాక్యంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరణ యెషుతిని, దిగంబరణ అక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని చెప్పాడు. ఈ సంగతుల్లో ఏ విషయం అందులో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసని చెప్పలేదు. ఇప్పుడు అతను ఏమన్నా బాధపడ్డా? దేవుడు శోధించినప్పుడు, దేవుడు సువర్ణంగా మార్చినప్పుడు ఎక్కడైనా అతను అధైర్యపడ్డా? బట్టలు చింపుకున్నాడు, గుండు కొట్టించుకున్నాడు, గొరికించుకోవాలంటే గుండు కొట్టించుకున్నాడు. గుండు కొట్టించుకుని ఏం చేస్తా అంటే, నేను నా తల్లి గర్భంలోంచి ఒక్కడినే దిగంబరుగా వచ్చాను, నేను తీసుకొని రాలేదు, దిగంబరుగానే మళ్ళీ చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాను, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని చెప్పాడు. కానీ ఎక్కడ దేవుడు అన్యాయం చేశాను కానీ ఏ వాంటి నోటి మాట కూడా ఏ పాపం ఆయన చేయలేదు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ఒకవేళ మన ఉద్యోగం పోతే ఏం చేయాలి? దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మన వ్యాపారాన్ని పోతే ఏం చేయాలి? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మన పిల్లలే పోయారు అనుకో ఏం చేయాలి? చెప్పండి. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. లేదంటే మన కుటుంబంలో ఆరోగ్యం పోయింది, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అంటే దేవుని స్తుతించాలా, దేవుని విమర్శించాలా? దేవుడు అన్యాయం చేశారని చెప్పాలా, లేకుంటే దేవుని స్తుతించాలా? యోబు గారు అన్ని విషయాల్లో ఏ యాంగిల్ అయినా సరే దేవునికి అప్పగించుకున్నాడా? ఎక్కడన్నా దుఃఖపడి దేవునికి ఎదురు తిరిగాడా? అప్పగించుకున్నాడు, ఎక్కడ ఎదురు తిరగల. అందుకని యోబు గారికి ఉన్న సహనం, ఓర్పు మనకు చాలా అవసరం. ఎవరికి ఉందంట? యోబు గారికి ఉన్న సహనము, ఓర్పు మనకి చాలా అవసరం. ఇలాగ అన్ని నష్టపోయినా కూడా ఆయన దేవుడు అన్యాయం చేశాడని కానీ, దేవుడు నన్ను నాశనం చేశాడని కానీ ఎక్కడా ఒక మాట మాట్లాడలేదు. ఇవన్నీ చేసింది ఎవరండి? సాతాను. చెప్పండి, ఇవన్నీ చేసింది ఎవరంట? సాతాను. ఇప్పుడు పందెం వేసుకుంది ఎవరెవరు? దేవుడు, సాతాను. మధ్యలో నలిగిపోయేది ఎవరు? ఆయనే బారున్నాడు, ఈయన బారున్నాడు. మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు? దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి సాతానుకి అప్పగిస్తాడంట. పౌలు గారు ఒక మాట చెప్పాడు, నన్ను నలగొట్టాకి దేవుడు సాతాను ఒక ముళ్ళులాగా పెట్టాడు నాకు. ఏమిటంట? నన్ను నలగొట్టాకి దేవుడు సాతాన్ని ఏం చేస్తాడ? ఒక ముళ్ళులాగా పెట్టాడు, నన్ను నలగొడుతూనే ఉన్నాడు అని చెప్తాడు యోబు గారు, పౌలు గారు. అందుకని దేవుని బిడ్డ మనల్ని కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు, మనకున్నవి అన్నీ తీసేస్తాడు. ఏం చేస్తాడంట? చెప్పండి అందరూ. ఏం చేస్తాడంట?
ఒక్కోసారి ఏం చేస్తాడు, మనం చేసే వ్యాపారం ఏం చేస్తాంట అట్టడికి వెళ్ళిపోతాం. ఏమి లేకుండా, ఒక్క రూపాయి కూడా లేకుండా మనం ఏమైపోతాంట అట్టడికి వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి. కానీ అప్పుడు ఏం చేయాలి? దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఉన్నా దేవునితో జీవిస్తాను, ఏమి లేకపోయినా దేవునితో జీవిస్తాను. అందుకని దేవుని బిడ్డగా మన అందరం కూడా అధైర్యపడాలా, ధైర్యం ఉండాలా? చెప్పండి అందరూ. ధైర్యం ఉండాలా, అధైర్యపడాలా? ధైర్యంగా ఉండాలి. అందుకని యోబు గారికి అన్నీ పోయినప్పుడు, నా దేవుడు నా పిల్లలను చంపేశాడు, నా యొక్క పశువులను చంపేశాడు, లేకపోతే ఇంకేదన్నా బాధపడలేదు, అన్నీ పోయినాయి, కుమారులు కుమార్తెలు పంటలు అన్నీ ఏమైనాయంట, సమస్తం కూడా పోయినాయి. అన్నీ పోయినా కూడా ఏ మాత్రమైనా అతను బాధపడ్డా? చెప్పండి. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పేసి దేవుణ్ణి ఏం చేస్తాడంట, మహిమపరిచాడు. అందుకని దేవుని బిడ్డ మనం ఇలాంటి పరిస్థితుల్లో భార్య వచ్చి అతను ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి కరెక్టే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకు కూడా కురుపులు ఒంటినిండా, ఏమంటా ఒంటి నిండా పుండ్లు. 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు పిల్లలందరూ చచ్చిపోయారు, ఆస్తి అంతా చచ్చిపోయింది, కాలిపోయింది, బూడిదైపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత సైతాన్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఫస్ట్ పంట అంతా నాశనం చేసింది, ఆయన దేవుని దూషించలేదు. తర్వాత 10 మంది పిల్లలను చంపేసింది సైతాను, దేవుణ్ణి దూషించలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది సాతాను? ఇప్పుడు యోబులోకి వచ్చేసింది. యోబు శరీరం నిండా ఏమొచ్చిందంట, బాధగల కురుపులు. ఏమని రాస్తుందంట, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో ఏం చేస్తుంట దేవుడు, సాతాను అతన్ని మొత్తింది. అలాంటి పరిస్థితుల్లో అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకులను, చూడండి మనం దురదొస్తే పుండొస్తే గోరులతో గోక్కుంటాం, కానీ ఆయనకు వచ్చిన పుండ్లకి, ఆయనకు వచ్చే దురదకి కొండ పగిలిపోతుంది, ముక్కలైపోతుంది, చిన్న చిన్న పెంకులు. అలాంటి పెంకులు తెచ్చి గోకుతుంటే రక్తము చీమి కారుతుంటే అసలు ఆ మనిషికి ఎంత వేదన ఉంటుంది చెప్పండి. గోరుతో చిన్న సెగ్గడ్డో చిన్న పుండెటి గిలితేనే రక్తం చీమి వచ్చింది, ఎంతో బాధగా మంటగా ఉంటుంది. అలాంటి ఒంటి నిండా వచ్చేసినప్పుడు ఆ చిల్ల పెంకులు పెట్టి గోకుతా ఉంటుంటే ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి బాధపడుతున్నప్పుడు తన భార్య వచ్చి చూసి, అయ్యా ఇంత బాధపడే కంటే నువ్వు చనిపోతేనే మంచిది, నువ్వు ఈ బాధ భరించలేవు, నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి భార్య వచ్చి ఏమంటుంది చదవండి. 8వ వాక్యం ఏమంటుంది? 9వ వాక్యంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ తన భార్య ఎందుకు చనిపోమందంటే, ఆయనకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పెద్ద పెద్ద పుండ్లు, అవి దురద. ఎందుకంటే పుండ్లు నిండా పురుగులు ఉంటాయి, ఆ పురుగులు కదులుతూ ఉంటే ఒళ్ళంతా దురద భయంకరంగా ఉంటుంది. అలాంటి దురదని చిల్ల పెంకులతో గీగుతూ ఉంటే ఆ రక్తము చీమి కారుతూ ఉంటే దాన్ని భరించలేకపోతున్నాడు, దాన్ని చూడలేకపోతుంది కట్టుకున్న భార్య. అయ్యా ఇక నువ్వు బతకవు, ఇలాంటి వ్యాధితో నువ్వు ఇంకా బతికినా కూడా నువ్వు నరకం అనిపిస్తావు, దేవుని దూషిస్తే నీకు మరణం వస్తుంది, దేవుని దూషించే వారికి మరణం వస్తుంది కదా, నువ్వు దేవుని దూషించి ఏం చేయాలంట, చనిపో అంది. ఏముందంట, ఏ భార్య అయినా భర్తని చనిపోమని కోరుకుంటుందా అంటే ఎందుకు కోరుకుంది? అక్కడ ఆ బాధ చూడలేకపోతుంది. ఏ బాధ? ఆయన గోకుని ఉంటే ఆ చిల్ల పెంగులతో పుండులు రక్తము చీమి కారుతుంటే అసలు భరించలేకపోతుంది, ఆయన భరించలేకపోతున్నాడు. అది చాలకు ఒంటి నిండా బూడిద రాసుకొని బూడిదలో కూర్చొని గోక్కుంటూ రాత్రులంతా పగలంతా, రాత్రంతా ఏమనుకున్నాడు, ఎప్పుడు పగలైద్ది అనుకున్నాడు, పగలంతా ఏమనుకుంటున్నాడు, ఎప్పుడు రాత్రి అయిద్ది అనుకున్నాడు. ఇలాగా అతను బాధపడుతున్నప్పుడు అతని భార్య వచ్చి, నువ్వు బ్రతుకుడు కంటే చనిపోవటమే మంచిది అని చెప్పింది. తర్వాత మనం చూస్తే స్నేహితులు వచ్చారు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఇక్కడ అతని స్నేహితులు వచ్చారు. ఎవరు వచ్చారంట? స్నేహితులు వచ్చారు. అతను సంభవించి తెలుసుకుని 11వ వాక్యంలో తేమానుడు ఎలీఫాజు, షుహాయుడైన బిల్దాదు,
నయమతీయుడైన జోఫారు అను ఏబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారి అతనితో కలిసి దుఃఖించుటకు అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చి వారు వచ్చిన దూరముగా నిలిచిపడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకున్నారు. పోల్చగండి, గుర్తుపట్టలేకపోయారు. ఎవరిని? ఏబుని గుర్తుపట్టలేనంత ఘోరంగా మారిపోతే ఆ యొక్క స్నేహితులు వచ్చి దూరం నుంచి చూసి అతన్ని చూడలేక వస్త్రాలు ఏం చేశారంట? చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి పోసుకొని ఏం చేశారంట? ఎలుగెత్తి ఏడ్చారంట. ఎవరో స్నేహితులు. ఎన్ని రోజులు ఏడ్చారు? బూడిదలో కూర్చొని 7 రోజులు. ఎన్ని రోజులంట? ఇక కింద చదివిన 13లో అతని బాధ అత్యధికముగా నుండి గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట ఎన్నో పలకక రేయింబగల్లో 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుండ్రి. 7 దినాలు కూడా వాళ్ళు రాత్రులు పగళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏబు గారి యొక్క బాధను చూస్తూ అలాగే ఉండిపోయి ఆయనతో కూడా ఏడుస్తూ ఉపవాసం ఉండి ఏమి తినకుండా బూడిదలో కూర్చొని ఎన్ని దినాలు ఏడ్చారంట? 7 దినాలు ఏడ్చారంట. ఎన్ని దినాలంట? చెప్పండి అందరూ, ఎన్ని దినాలు ఏడ్చారంట? 7 దినాలు ఏడ్చారంట. అయితే ఇక్కడ యోబు గారికి చాలా బాధ వచ్చింది. 3వ అధ్యాయం 3వ వాక్యం చదవమ్మా. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఇప్పుడు ఆయన జన్మను ఆయన శపించుకుంటున్నాడు. ఏం చేస్తాంట? ఎవరి జన్మని? ఏబు గారి జన్మని ఆయన ఏం చేస్తాంట? శపించుకున్నాడు. నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగబిడ్డ పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక, నా తల్లి గర్భద్వారములు అది మూయబడినందుకు నా నేత్రములు అది బాధను మరుగు చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని అతను చాలా బాధపడుతున్నాడు. కానీ దేవుణ్ణి దూషించాడా? చెప్పండి. తన తల్లి గర్భంలో పుట్టకుండా ఉంటే మంచిగా ఉండేది, నేను జన్మించకుండా ఉంటే మంచిగా ఉండేది, ఇలాగూ మాట్లాడాడు. కానీ ఎక్కడైనా దేవుణ్ణి దూషించాడా? దేవుని ఎక్కడ కూడా ఆయన ఏం చేయాలంట? దూషించలేదు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే స్నేహితులు కూడా వచ్చారు. స్నేహితులు కూడా అతని యొక్క ఆపదని చూసి అతన్ని అపహాసించి నిందించారు. నువ్వు దేవుణ్ణి దూషించావేమో, నీ పిల్లలు దేవుని దూషించారేమో, అందుకే నీకు ఇది సంభవించని చెప్పి అతను ఎంతగానో చేశారు. అయితే అతని శరీరం అంతా పురుగులతో నిండిపోయింది. ఎలాగంట? పురుగులతో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 7:5. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడు? నా దేహము పురుగులతోనూ మట్టి పెళ్లలతోనూ కప్పబడి ఉంది, నా చర్మం మాని మరలా పగులుస్తుంది. చూసారా? ఒంటి నిండా ఏమొచ్చేసాయంట? పురుగులు. మనం భరిస్తామా? చిన్న పురుగు ఉంటే మనకి ఎంత చిరాకు ఉంటుంది. దాన్ని పారేసే వరకు, చంపే వరకు అన్నం కూడా మనం అన్నంలో పురుగు వస్తే బియ్యం ఏం చేస్తాం? తింటామా? అన్నాన్ని ఇసి పారేస్తాం, డస్ట్బిన్ వేసేస్తాం. కాబట్టి అట్లాంటిది మరి ఆయన ఒంటి నిండా ఏమని అంట? ఒంటి నిండా పురుగులే. ఎక్కడ చూసేప్పుడు పురుగులు తిరుగుతా ఉంటే దురద దురద దురద. అసలు ఎంత దురద అంటే ఆ బాధను భరించలేనంత బాధ. అలాంటి బాధను ఏం చేస్తుంది? ఆయన భరించాడు. చర్మం ఏమవుతుందంట? ఆరిపోయినట్టుగా ఆరిపోతుంది, మంచిగా ఉంటుంది, మళ్ళీ ఏమైపోతుంది? మళ్ళా పగిలిపోతుంది. అంటుకుంటున్నట్టు అంటుకుంటుంది, పగిలిపోతుంది. ఈయన గోగుతూ ఉన్నాడు బాగా. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏమైనా తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాడా? మీరు చెప్పండి. తప్పు చేసి శిక్ష అనుభవిస్తాడా? తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తాడా? దేవుడు సాతాను పంది వేసుకున్నారు. మధ్యలో నలిగిపోయేది ఎవరో? యోబు గారు. కానీ ఆయనకి ఆ విషయం తెలుసా? సాతాను ఇలాగూ చేస్తానని తెలుసా? లేదు. దేవుడు అనుమతించాలని తెలుసా? తెలియదు. కానీ ఎందుకు సంభవించిందో తెలుసా? తెలియదు. తెలియకుండానే, ఏ తప్పు చేయకుండానే బాధను ఏం చేస్తాడు? అనుభవిస్తాడు. దేవుడు ఎందుకు అలా చేస్తాడు? అతన్ని సువర్ణంగా మార్చడానికి. చెప్పండి అందరూ, ఎలా మార్చగలట? సాతాన్ని జయించితే ఇంకా దానికంటే గొప్ప విజయం ఇంకొకటి లేదు. సాతాన్ని జయిస్తే దానికంటే ఇంకా జయించాల్సి ఇంకొకటి లేదు. మనం దాన్ని జయిస్తే ఎక్కడికి వెళ్తాం? మనం నిశ్చయంగా పరలోకానికి మనము వెళ్తాం. కాబట్టి మన పందెము, మన యుద్ధము అంతా ఎవరితో? చెప్పండి. మన పందెము, మన యుద్ధము ఎవరితో? సాతానుతో. కాబట్టి మనకు ప్రతిరోజు పోరాటం ఉంటుందా? ఉండదా?
ఇప్పుడు యోబు గారికి పోరాటం ఉందా లేదా? ఎవరి వలన పోరాటమో? సాతాను వలన. ఎవరు పర్మిషన్ ఇస్తే సాతాను ముట్టుకుంది? దేవుడు పర్మిషన్ ఇస్తే. దేవుడు ఏం చెప్పాడు సాతానికి? ప్రాణం మాత్రం ఏం చేయొద్దంట, ముట్టుకోవద్దని చెప్పాడు. కాబట్టి దేవుడు మనల్ని సాతానికి అప్పగించినప్పుడు మరి మనం దాన్ని జయించాలా వద్దా? చెప్పండి అందరు గట్టిగా. సాతాను శోధన వచ్చి మనం ఏం చేయాలంట? శోధన ఏం చేయాలంట? జయించాలి. ఎంత పెద్ద శోధన వచ్చినా సరే మనం దాన్ని సహించాలి, ఓర్చుకోవాలి, భరించాలి, దాన్ని జయించాలి. సాతాను ఓడిపోయి సాతాను పారిపోవాలి. ఒక మనిషి చేతిలో సాతాను ఓడిపోయిందంటే బైబిల్లో ఎవరి చేతిలో అది? యోబు చేతిలోనే. చెప్పండి అందరూ. యోబు చేతిలోనే సాతాను ఏమిందంట? ఓడిపోయింది. ఏ కాలం అది? ధర్మశాస్త్రం లేదు, ఏమి లేవు, యాజకులు లేరు, దేవాలయం లేదు. ఏముంది ఆ రోజుల్లో? మనస్సాక్షి కాలం. ఏ కాలం అంటే అది? ఏది మంచిదంటే అది మంచిది, ఏది చెడ్డదంటే ఆ మనసు ఏది చెప్తే అదే కరెక్ట్ అనమాట. అలాంటి రోజులు బైబిల్ లేదు వాళ్ళకి, యాజకులు లేరు వాళ్ళకి, పాస్టర్ ఎవ్వరూ లేరు. అలాంటి కాలంలోనే ఆయన అంత పర్ఫెక్ట్గా జీవించి సాతాను జయించాలంటే ఇప్పుడు మనకి వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, మనకు అన్నీ ఉండి ఇప్పుడు మనం సాతాను జయించడం మనకి ఈజీయా? యోబు గారికి ఈజీయా? చెప్పండి. మనకే ఈజీ. అప్పుడు మనం జయించాలా వద్దా? చెప్పండి, మనం జయించాలా వద్దా? తప్పకుండా సాతాను ఏం చేయాలంటే మనము జయించాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో యోబు గారికి జీవితాన్ని మనం చూసినట్లయితే మరి ఎంతో భయంకరమైన స్థితిని అనుభవించాడు. ఇదే యోబు గ్రంథం 30వ వాక్యం చదవండి. 30వ వాక్యం. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది, కాక వలన నా ఎముకలు కాగిపోయెను, నా స్వరమండలము దుఃఖస్వరము నిచ్చుచున్నది, నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోతుంది. చర్మం ఏమైందంట? పుండు తగ్గేటప్పుడు ఏమైంది చెప్పండి? పుండు తగ్గేటప్పుడు అక్కడ నల్లటి పొరలాగా వచ్చి ఆ తర్వాత ఏంటి? ఊడిపోద్ది. కానీ మళ్ళీ ఏమైంది? దురద వస్తుంది, కురుపులని పురుగులని గోకుతాడు, మళ్ళీ పుండు ఏమైందంటే మళ్ళీ పచ్చిగా అయిపోద్ది. కోతికి పుండు వచ్చిందనుకో అది అంటే పీకిసి వస్తుంది అంటే ఏముంది లోపలని. అది రక్తం వచ్చిన తర్వాత బాగా పుండు అయిపోతుందా, మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ పీకి చూస్తుందంట దాంట్లో ఏముందని. కోతి పుండు అనమాట అది. అట్లాగా యోబు గారు ఎలా ఉందంటే ఇది తగ్గిపోయినట్టు తగ్గిపోయేది, మళ్ళా దురద మళ్ళీ పురుగులు అన్ని రాగానే మళ్ళీ గోకి ఏమిటంట మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది, మళ్ళీ పగిలిపోద్ది, మళ్ళీ ఎండిద్ది, మళ్ళీ రాలిద్ది. నిజంగా ఇది భయంకరమైన పరిస్థితి. నిన్న నేను చెప్పాను పెద్దక్కకి, రేపు యోబు గారి గురించి చెప్పాలమ్మా అంటే, అయ్యా నీకు దండం పెడితే చెప్పమాకు, నేను వినలేను అంటున్నాను. నిన్న నేను వినలేను, నాకు భయంగా ఉంది అన్నా. లేదమ్మా వినాల్సిందే. మరి అట్లాంటి పరిస్థితులు బైబిల్లో ఉన్నాడు. మన కోసము అంత భయంకరంగా అతని శరీరాన్ని నలిపాడు. ఏమన్నాడు? దేవుడిని ఏమంటే ఏం తెలుసా? ఒక పురుగును నలిపినట్టు నన్ను ఏం చేయమన్నాడు? నలపమన్నాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. దేవుడికి అప్పగించేస్తాడు, నీ ఇష్టం వచ్చేది చేసుకొని చెప్పాడు దేవుడికి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. దేవుడు నలిపితే ఇంకెక్కడ బతుకుతారండి? దేవుడు నలిపితే బతుకుతారా? బ్రతకరు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మలము చేయునుగాక, అంటే శుద్ధి చేయునుగాక అంటున్నాడు. ఏమన్నంట? శుద్ధి చేయునుగాక అంటున్నాడు. కాబట్టి యోబు గారు ఏమైనా తప్పు చేశారు ఈ శిక్ష అనుభవించడానికి? చెప్పండి, ఈ శిక్ష అనుభవించడానికి యోబు గారు ఏమైనా తప్పు చేశాడా? కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆయనకి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. 3వ అధ్యాయము 26వ వాక్యం మనం చదివితే యోబు గ్రంథము 3:26 చూడండి. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే. నాకు ఏ పాపము చేయకుండా, ఏ తప్పుదము లేకుండా చాలా ఘోరమైన బాధను ఏం చేస్తాడు ఆయన? ఘోరమైన బాధను ఏం చేస్తాయన? అనుభవిస్తున్నాడు. అందుకని మన జీవితంలో దేవుడు ఇలాంటి అనుమతిస్తే మనం భరిస్తామో భరించలేమో చెప్పండి?
భరిస్తామా భరించలేమా? తిబకాష్ గారు భరించగలరా? భరిస్తారా? కాబట్టి మనకు అన్నీ ఉన్నాయన్నీ పోతాయి, భరించగలరా? మనం ఒక ఉద్యోగం పోతేనే మనం దేవుని అనుకున్నాం, దేవుడు ఎక్కడున్నాడు అసలు? ఉంటే ఉద్యోగం ఎందుకు పోద్ది? దేవుడు ఎందుకు తీసేశాడు? దేవుడికి తెలియదా? ఉద్యోగం మీద ఆధారపడ్డాను, ఉద్యోగం చేసి నా కుటుంబం పోషించబడుద్ది, దేవుడు ఏంటి అన్యాయం చేస్తానే డైలాగ్ మనకు వస్తా రాదా? ఆటోమేటిక్గా మన ఫీలింగ్ ఉంటుంది. కానీ యోబు గారు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే నేను వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళలేని చెప్పేసి అతను నిద్ర లేదు, అన్నీ బాధ కోలుకోలేకపోతున్నాడు. గౌరవం మర్యాద అన్నీ పోయినాయి. ఆయన దగ్గరికి ఎవరు రావట్లే. చూడండి యోబు గ్రంథము 19వ అధ్యాయం 13-14 వాక్యం చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13-14 వాక్యంలో ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు. చాలు, ఎవరు చేరు ఆయన దగ్గర. మనం కూడా ఇలాంటి ఒక వ్యాధులు వస్తే ఎవరైనా వస్తారా మన దగ్గరికి? అంటు వ్యాధులు, క్యాన్సర్ వ్యాధో, టీబీ వ్యాధో, ఎయిడ్స్ వ్యాధో, లేకపోతే డెంగీ వ్యాధో, లేకుంటే కరోనా వ్యాధి ఉందంటే మన దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవరు కూడా రారు. కాబట్టి ఈ దినాల్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు కూడా అలాగ రారు. ఎంతో మంది మనం చూస్తాం. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఎలా ఉంది? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రోగం ఉందా లేదా? ఒక్కొక్క మనిషికి ఏముందంట? ఒక్కొక్క రోగం ఉందా లేదా? చెప్పండి, మీరే చెప్పండి. ఉందా లేదా? ఉంది. కానీ అంటువ్యాధులుగా భావిస్తే ఎవరు కూడా దగ్గరికి రాలేరు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇక్కడ యోబు గారి దగ్గర కూడా ఎవరు రాలా, అందరూ దూరం అయిపోయి అన్యుల్లాగా దూరంగా కనబడుస్తారు. ఆయన ముఖాన్ని ఎవరు కూడా చూడల. 30 అధ్యాయం 25 వాక్యం. 30 అధ్యాయం 25 వాక్యం చదవండి. బాధలనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? బాధల్లో ఉన్నవారి కోసం ఏడ్చాను, దరిద్రుల కోసం నేను దుఃఖించాను. ఈ దినాన్ని నా కోసం ఏడ్చేవాళ్ళు లేరు, నా కోసం దుఃఖించేవాళ్ళు లేరు. కాబట్టి మనమైతే అందరికీ మంచి చేస్తాం, కానీ మనకు మంచి చేయడానికి ఎవరు రారు. బాధలు ఉన్నవారి కోసం ఏడుస్తాము, దుఃఖపడతాము, కన్నీళ్ళు గారుస్తాం, ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. మనం అన్నీ అందరికీ చేస్తాం, కానీ మనకి చేయటానికి ఎవరైనా ముందుకు వస్తారా? చెప్పండి, వస్తారా? చెప్పండి. ఎవరు రారు. మన దగ్గర ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయి. బెల్లం ఉంటే అందరూ తినేసి వెళ్ళిపోతారు. మన దగ్గర బెల్లం లేనప్పుడు ఏం చేయరు? చెప్పండి. విటమిన్ ఎం అంట. ఏమంట? విటమిన్ ఎం. విటమిన్ ఎం అంటే ఏంటి? మనీ. విటమిన్ ఎం లేకపోతే వస్తారా మన దగ్గరికి? చెప్పండి. విటమిన్ ఎం లేకపోతే ఎవరిని వస్తారా? రారు. ఎవరైనా సరే మన దగ్గరికి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర ఉందని అర్థం. మన దగ్గర లేకపోతే చాలామంది బలహీనం అయిపోతున్నారంట. ఎందుకని? విటమిన్ ఎం లేక. డబ్బులు లేకపోతే డల్గా ఉంటారంట. ఏమంట? డబ్బులు లేకపోతే ఎక్కడికి బయటికి వెళ్ళరంట. ఎందుకని? డబ్బులు లేవు. ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సుకైనా ఆటోకైనా డబ్బులు కావాలి. కాబట్టి ఏం చేస్తారు? డబ్బులు లేకపోవడం వలన ఎక్కడికి అంటే ఇప్పుడు డబ్బులు లేకపోతే ఏమవుతున్నారు? విటమిన్ తగ్గిపోతుందంట. ఒక విటమిన్ తగ్గుతుంది బాడీలో. ఏమవుతుందంట? డల్గా అయిపోతున్నారంట. ఏది లేకపోతే. అదే డబ్బులు అంటే ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేసా అండి అంటారు. అదే ఏం లేదనుకో, పిలిచినాడా సరే పోతానండి ఉంటాను అంటే దాంట్లో ఏం లేదంట, బలము లేదు. ఏ బలం లేదు. అట్లా యోబు గారికి అందరూ వదిలేశారు. అయినా ఆయన ఏం చేస్తాడు? బాధపడట్లా, భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఎంతైనా సరే దాన్ని భరించి అనుభవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తీవ్రమైన శరీర బలహీనం. 30 అధ్యాయం 17 వాక్యం చదవండి, 19 వాక్యం. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదనైనట్టున్నాను. ఆయన నన్ను బురదలోకి తోసిన, నేను బూడిదయు మట్టి అయినట్టున్నాను. చదవండి. నీకు మొర్రపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరం ఏమీయు నీయకున్నావు. నేను నిలుచుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. చూసారా? నేను మొరపెట్టినా కూడా నువ్వు ఏమాత్రం పచ్చుదరవు. ఎట్లా నువ్వు నన్ను తేరి చూస్తున్నా కానీ ఎటువంటి ప్రతిఫలం నాకు ఇవ్వటం. అయినా కూడా ఏం చేస్తాయినా? భరిస్తాడా భరించట్లేదా? చెప్పండి. భరిస్తున్నాడా భరించట్లేదా?
కాబట్టి మన జీవితంలో ఇలాంటి ఒక మార్గం, ఇలాంటి ఒక పరిస్థితులు మనకు వస్తే మనం భరించగలమా, ఆత్మహత్య చేసుకుంటామా? చెప్పండి, భరించగలమా, ఆత్మహత్య చేసుకుంటామా? భరించాలి. ఒక దేవుని భక్తుల తర్వాత ఏబు ఏం చెప్పాడు, ఒక మాట కొటేషను, దేవుని చేత మేలు అనిపించే మనము కీడు అనుభవింప తగదా అంటున్నాడు. అంటే మనం మేలు అనుభవించాలి, కీడు అనుభవించాలి, సుఖం అనుభవించాలి, కష్టం కూడా అనుభవించాలి. అందుకని 19వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 19:14 చూడండి. నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. బంధువుల దగ్గర రాలేదు, ప్రాణ స్నేహితుడు ఏం చేశాడంట, మర్చిపోయారు. ఎప్పుడు మర్చిపోయారు? కష్టాల్లో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు, అన్నీ పోయినప్పుడు ఎవరు కూడా దగ్గరికి రావటంలో. అందుకని మన జీవితంలో అన్నీ ఉంటేనే మన దగ్గరికి అందరూ వస్తారు, ఏమి లేకపోతే మన దగ్గర ఎవరు రారు. కాబట్టి దేవుని బిడ్డలు మనం గుర్తించుకోండి, ఇలాంటి మార్గాలే మనకు వస్తే మనం సంతోషంగా వెళ్ళాలా, బాధతో వెళ్ళాలా? 30వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. నా ఆత్మ నాలో కరిగిపోయింది, ఆపద దినములు నన్ను పట్టుకొని. కాబట్టి ఇక్కడ ఎవరు చేస్తారు ఈ పని అంతా? ఏబుని ఈ విధంగా ఎవరు నాశనం చేస్తారు? సాతాను. దేవుడు మరి ఏం చేస్తాడు? విడిపిస్తున్నాడా, రక్షిస్తున్నాడా, కాపాడుతున్నాడా? ఏం లేదు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఎందుకని? అప్పగించింది ఆయన, పర్మిషన్ ఇచ్చింది ఆయన. ఇప్పుడు దేవుడు కూడా ఆయన్ని వదిలేస్తే అది మనం భరించగలమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యేసు ప్రభు అడిగాడు, ఏమన్నాడు? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావు, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఒక సెకండ్ చేయి విడిచి వెంటనే ఆయన తట్టుకోలేకపోయాడు. మరి ఇక్కడ యోబుని ఎవరు విడిచిపెట్టారు? దేవుడు ఏం చేస్తాడంటే ఆ చెయ్యి వదిలేశాడు, అతను కలిగిన అన్నిటినీ సాతానుకి అప్పగించాడు. దేవునికి చెయ్యి అతని చుట్టూ ఏం చేశాడంట, తీసివేశాడు. అంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టడా, పట్టుకున్నాడా? చెప్పండి. అతని చుట్టూ కలిగిన వాటిని నీవు కంచి వేసినావు, నీ చెయ్యి కనుక తీస్తే నేను ఆయన సంగతి చూస్తాను. చెయ్యి తీసాడా, ఉంచాడా? తీస్తాడు. ఇప్పుడు దేవుని సపోర్ట్ ఉందా లేదా? లేదు. కానీ ఇప్పుడు ఆయన సైతాన్ని ఒంటరిగా జయించగలుగుతాడా, జయించలేకపోతాడా? మనకైతే ఇప్పుడు వాక్యం ఉంది, మనకైతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, విన్నారా? మనకి ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజున అవన్నీ ఉన్నాయా? అతని ఆత్మ కరిగిపోతుంది. అతని ఆపద దినాలను చూసి దేవుడు తేరు చూస్తాడు, కానీ దగ్గరికి రావటం లేదు. ఏమాత్రం దేవుడు సహాయమో చేయట్లేదు. అయినా భరించగలిగా అంటే మనం కూడా ఈ దినాల్లో దేవుడు మనల్ని వదిలేసి సాతానికి అప్పగిస్తే మనం జయించగలమా, జయించలేమా? చెప్పండి అందరూ. జయించాలా, జయించలేమా? జయించాలి. కాబట్టి దేవుని సన్నిధికి అలాంటి సందర్భంలో చర్చి మానేస్తారా? ఏం మానేశాడా? మానలేదు. కానీ మనమైతే ఏం చేస్తాం అలాంటి పరిస్థితుల్లో? ఇంక దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు, చర్చి వద్దు, దేవుడు వద్దు, పాస్టర్ వద్దు, సేవ వద్దు, మనకి ఏమి వద్దు, మన ఇంట్లోనే కూర్చుందాము, ఏంటి దేవుని నమ్ముకుని ఏం బాగుపడ్డాం మనము, ఏమాత్రం మనకి మేలు జరలని చెప్పేసి ఎవరిని దూషిస్తాం మనము? దేవుని దూషించి దేవునికి ఏమైపోతాం మనము? దూరంగా, మానసికంగా చాలా బాధతో ఉంటాం. 30వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా, ఆపదలోనున్నవాడు తప్పింపవలనని మొర్రపెట్టడా. 30వ అధ్యాయము 24వ వాక్యం. ఇక్కడ మనం చదువుతున్న, ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పించుకునవాలని మొరపెట్ట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన బాధని చెప్పుకుంటున్నాడు. బాధని 25లో, బాధలోనున్న వారి నిమిత్తం నేను ఏడవలేదా, దరిద్రుల నిమిత్తం నేను దుఃఖపడలేదా. ఇలాగ మనం చూసినట్లయితే ఈయన జీవితంలో ఎన్ని వస్తున్నా సరే ఇతనికి ఎలాంటి సహాయమో లేదు. బాధతో కేకలు వేస్తున్నాడు. ఎంత కేకలు వేసినా అతని బాధను వినేవాళ్ళు, అతని బాధను తప్పించేవాళ్ళు, రక్షించేవాళ్ళు ఎవరు కూడా లేనే లేరు. అందుకని 26వ వాక్యం చదవండి.
నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నాకు మేలు కలగాలని నేను ఆశించుకొనగా నాకు కీడే సంభవించును. ఇక్కడ అతనేమో మేలు జరగాలి, నేను భక్తుడిని కదా, న్యాయవంతుని కదా, నీతివంతుని కదా, యథార్థవంతుని కదా, భూమి మీద నేను చాలా మంచివాడిని కదా అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన ఏం జరుగుతుంది? మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? కీడే సంభవిస్తుంది. ఎవరి వల్ల సంభవిస్తుంది? దేవుని వలన కీడు సంభవిస్తా, మేలు సంభవిస్తా? దేవుని వలన మేలు సంభవిస్తా, కీడు సంభవిస్తుందా? కానీ ఇప్పుడు ఈయనకి ఏం సంభవించింది? కీడు. ఎవరి వలన సంభవించింది? కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు కీడులు వచ్చాయంటే ఎవరి వల్ల వస్తుంది? సాతాను వల్ల వస్తుందని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. దేవుని బిడ్డ మనము యోబు గారు మనం చూసినప్పుడు ఆయన నడిచే మార్గం అంతా దేవుడు తెలుసు. ఆయన్ని సువర్ణంగా మార్చాలని దేవుడు కోరుచున్నాడు. ఇది నిన్ను నన్ను కూడా దేవుడు ఇలాంటి మార్గం నడిపించినప్పుడు సంతోషంగా వెళ్ళాలి. ఎక్కడ అధైర్యపడకుండా, ఎక్కడ బాధపడకుండా సువర్ణంగా మార్చబడ్డకు మన అందరూ సిద్ధం ఉండాలి. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డ మనము యోబు గారి గురించి కొన్ని విషయాలు మాత్రం నేను చదివించే సమయం లేదు కాబట్టి దేవుని చిత్తం తర్వాత తెలుసుకుందాం. నిజంగా ఇంత భయంకరమైన పరిస్థితి, అతని యొక్క ఆవులను చనిపోయినాయి, మేకలు చనిపోయినాయి, ఒంటెలు చనిపోయినాయి, గాడిదలు చనిపోయినాయి, పిల్లలు చనిపోయారు, పనివారు చనిపోయారు, అతను ఒంటి నిండా కురుపులు పుండ్లతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో, భరించుకోలేని పరిస్థితిలో భార్య చనిపోమంది, స్నేహితులు కూడా వచ్చి దేవుని దూషించవేమో, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చి చెప్పారు. చర్మం అంతా చీకిపోతుంది, రాలిపోతుంది, ఊడిపోతుంది, పగలంతా ఎప్పుడు రాత్రి అయిద్దా, రాత్రి అంతా ఎప్పుడు పగలైద్దని రాత్రి పగళ్ళు కూడా అతను బాధపడుచున్నాడు. దేవుడు ఏమాత్రం కనికరించలేదు, దేవుడు ఎక్కడ ఆదుకోలేదు, ఎక్కడ ఆదరించలేదు, ఎక్కడ ఓదార్చలేదు, ఎక్కడ సహాయం చేయలేదు. సాతాన్ని పూర్తిగా అప్పగించాడు. అయితే యోబు గారు పూర్తిగా సాతాన్ని జయించాడు. సాతాను ఓడిపోయింది. తర్వాత దేవుడు ఏం చేశాడు? యోబు గారిని రెండింతలు ఆశ్రయించాడు. ఎన్నింతలు అంట? ఎన్ని గాడిదలు చనిపోయినాయో, ఎన్ని గుర్రాలు, ఒంటెలు చనిపోయినాయో, మేకలు చనిపోయినాయో అన్ని రెండింతలు ఇచ్చాడు. పిల్లలు చనిపోతే పిల్లలు కూడా తిరిగి మళ్ళా ఇచ్చేసాడు. అన్ని దేవుడు ఇచ్చి అతన్ని ఆశ్రయించాడు. అందుకని మనం కూడా సువర్ణంగా మార్చబడ్డాకి దేవుడు పలు మార్గాలు నడిపిస్తాడు, పలు దారులు తీసుకెళ్తాడు. కానీ దేవుడికి అన్ని తెలుసు, మనం వెళ్ళే మార్గం ఆయన తెలియకుండా లేదు. ఆయన మౌనం ఉన్నా అంటే ఏదో మన పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చి మనం సంపూర్ణ మార్చాలని దేవుని ఉద్దేశించింది. కాబట్టి యోబు గారి వల్ల మన జీవితాన్ని మేలు కొరకు అప్పగించుకోవాలి. దేవుని చేత మేలు అనిపించి మనము కీడు కూడా అనుభవించాలి. ఎటువంటి మార్గం వచ్చినా సంతోషంగా ముందుకు వెళ్ళటకు దేవుడు మనకు సాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. కష్టములధికమైన నన్ను నీవే నడిపించుము, నీతో జీవించుటే నేను కోరుకుంటేని. కష్టములధికమైన నన్ను నీవే నడిపించుము, నీతో జీవించుటే నేను కోరుకుంటేని. ఏనాడు మేఘంపై వత్తువు విశ్రామ దేశం చేర్చుటకు నా యొక్క జీవిత యాత్ర కాలం ఇంకా ఎంత కాలము. రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగముగా, నా యొక్క జీవిత యాత్ర కాలం ఇంకా ఎంత కాలము. రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగముగా. ఈ లోకములో పోరాడు సాతాను శక్తిని జయించి తండ్రి నిన్ను చేరుటకు కృపనీయుము. ఈ లోకములో పోరాడు సాతాను శక్తిని జయించి తండ్రి నిన్ను చేరుటకు కృపనీయుము.